నీకోసమే ఎదురు చూస్తున్నారా? కూర్చో. హెనాలేంద్ర నిన్ను చూసి ఏమిట్రా సంగతులు? సంగతులకేం 1,00,000 ఉన్నాయిలే. ఇంతకు మ్యారేజ్ చేసుకున్నావా? ఇంకా మ్యారేజ్ అయిందిరా, సంతానం వేడుకుడు అయితే. ఒరే ఫూల్, 2 కాక 3 సార్లని ప్రభుత్వం పదే హెచ్చరిస్తుంటే మరి నీవు ఎలా ఉందిరా జోకు? జోకా? జోక్ కాకపోతే ఉందిరా, ఒకే కాలేజీలో కలిసి వెళ్తే చదువుకున్నాం. నీకు తెలియకుండా నా పెళ్లి ఎలా అవుతుంది అనుకున్నావురా? అది సరే కానీ అర్జున్, నీ గురించి ఎన్నో విషయాలు విన్నానురా. కష్టాల్లో ఉన్న వారిని ఆత్మీయుడిగా, పేదల పాలిటి పెన్నిదిగా, ప్రజాసేవ చేస్తున్నావటగా. నీలాంటి వాళ్ళంటే నాకు సత్యంత ప్రేమ. అవునరా, ఈ సమాజం కోసం శివరొట్టు పట్టు సిందించే వరకు మానవసేవకి భావించి ఈ ప్రజానిక సేతనగా ఉంటమే నీ కర్తవ్యం. దానికి నీ అండదండలు కావాలి. ఎంత మాట! నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీ ఆశయానికి నా జోహార్. కానీ అర్జున్, ప్రజాస్వామ్యం కొరకు పోరాడే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై శాంతి సమరం పూరించే, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీని ఏం చేశారా నీ ప్రజలు? పదవుల కోసం ప్రజల పాదాలకు కొబ్బరికాయలు కొట్టే ప్రజానికి రాజ్యం రాయిదే. ఆ నాయకులు కొలిచే ఈ ప్రజాలోకంలో తెల్లవాడి తుపాకీ గుళ్ళకు ఎదురు నిలిచిన భగత్ సింగ్, ఆంధ్ర కేసరి, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ కుటుంబాల స్థితిగతులు తెలుసా మన ఈ ప్రభుత్వానికి? అర్జున్, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. బుర్రగుంతలో ఎంత పన్నీరు పోసినా ఆ మురికి వాసన పోదురా. అలాగే కులమత ద్వేషాలతో, స్వార్థ రాజకీయాలతో, కక్షలతో నిత్యం కుళ్ళిపోయే ఈ సమాజాన్ని బాగు చేయటం ఏ ఒక్కడి వల్ల కాదురా. తెలిసి తెలియని అజ్ఞానంతో ప్రజలను వంచన చేయటం, ధర్మం కోసం ఎవరికి తల వంచకు, ఆత్మగౌరవంతో అడుగు ముందుకు వేయటమే నీ కర్తవ్యం. పక్కవాడిని ఇట్టిగా సమాధి చేయాలనుకునే ఈ ప్రస్తుత కాలంలో నీతి, సత్యం, ధర్మం అంటూ పదాల్ని వల్లిస్తున్నా నిన్ను చూస్తే నవ్వు వస్తుంది కదరా. ఆకలమంటే ఆర్తనాదాలతో నాలాంటి సీకటి బతుకులు బతికేవాళ్ళని చూస్తుంటే మీలాంటి వాళ్ళకి నవ్వులు అడుగునట్టుందిరా. మిస్టర్ ఖాళీ, నన్ను పిలిపించిన కారణం? నా అండదండలతో కార్యాలు సాధించాలనుకునే నీవు ఈ ప్రాంతంలో నా అనుసరించే కార్యకలాపాలకు అడ్డు తగిలే మాకు తీరని నష్టం కలిగిస్తున్నావు. ఏమిటి విన్నారుగా కుమారు చేస్తాను నీ మనసులో? నేను నాయకుడిగా? నేను కాదు, మా అన్నయ్య. మీ అన్నయ్య బలవానా? అవునర్జున్, స్నేహపూర్వకంగా చెబుతున్నాను. నీకు కావాలంటే కావలసినంత డబ్బు తీసుకొని మా దారికి అడ్డురాకు. నీ ప్రజా ఉద్యమం ఏరే ప్రాంతంలో నిరాటకంగా కొనసాగించుకో. మిస్టర్ ఖాళీ, నా అనుభవంతో చెబుతున్నాను. కడుపు కూటి కోసం కడుపు వృత్తి చేయడం, మన వాంఛ కోసం రాజకీయాలను తారుమారు చేయడం, ఇవన్నీ మానవుని సహజ గుణాలు. వీటిని అధిగమించినాడే దేవుడు. అదంతా నీ పిచ్చిగా మిస్టర్ ఖాళీ. అన్యం పొడి వెరగన బాకీ ప్రజానికాల్ని వాళ్ళు బతుకున్న కాటు వేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెరగట్టు మాట్లాడుకోవటం మీకు అదంత న్యాయం కాదు. అమాయకుడా, కుంజరాని గురువుకే ఎదురు పెట్టిన ధర్మరాజులో ఉందా ధర్మం? ఖాళీ, సర్వనాశనము తప్పని తెలిసి కూడా దగ్గరుండి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని జరిపించి ఆశేషి పరుల నాశనాన్ని కోరిన శ్రీకృష్ణుల్లో ఉందా న్యాయం? ఖాళీ, పదవుల కోసం ప్రజా సుఖమే తన సుఖమే ఒక
పక్క ప్రజల పనుల కోసం ప్రజల బాధాలకు కొబ్బరికాయలు కొట్టే ప్రజానాయకుల రాజ్యం రా ఇది. ఖాళీ చూడు అర్జున్, నా అనుభవంతో నేను చెబుతున్నాను. కడుపు గూటి కోసం పడుపు వృత్తి చేయడం, మన వంచ కోసం రాజకీయాలను తారుమారు చేయడం, ఇవన్నీ మానవుని సహజ గుణాలు. ఇది నదికి మించినాడే దేవుడు. ఆపు ఖాళీ ఆపు. నీ ఉపన్యాసాలు విని నా మనసు కరుగుతుందని నువ్వు కలలో కూడా అనుకోవద్దు. అర్జున్, నా మాట విను అర్జున్. కారు మబ్బుల కమ్మని నీ బ్రతుకులో వెన్నెల వెలుగును ప్రకాశింపజేస్తాను. నీకు కావాలంటే కావాల్సినంత డబ్బు తీసుకొని పెళ్లి చేసుకొని చక్కగా బ్రతుకు. అవినీతితో రాజీపడి నిజానికి ద్రోహం చేస్తూ పౌరునిగా నా బాధ్యత విసరించలేను. కథలు చెప్తే నీ కథ కంచుకో దోచుకో చేరుద్ది. బుద్ధిగా బతకరా బాబు అంటే చస్తాననేవాడిని ఎవరు కాదనగలరు? ఒక్కటే కాదు, అందులో పోరాలంటే ఒడుపు కూడా కావాలి. మరొక్క మాట, నా ఇసుమలు అదుపు దాటావు నిన్ను నీ అనుచరుల్ని నల్లుల్లా కాలరేస్తాను. మరొక్క మాట, నోటి నిన్ను నీ గుండెల్లో రుస్తులా నిలుస్తా. వస్తా.